వాటర్ గ్యాస్ ఫార్ములా వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ H2. సో ఇక్కడ అన్నిట్లో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఇక్కడ హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మొనాక్సైడ్తో పాటు హైడ్రోజన్ ఉంటే దాన్ని వాటర్ గ్యాస్ అంటాము. అండ్ కార్బన్ మొనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్తో పాటు నైట్రోజన్ గ్యాస్ ఉంటే దాన్ని ఏమో ప్రొడ్యూసర్ గ్యాస్ అంటాము. ప్రొడ్యూసర్ గ్యాస్. కోల్ గ్యాస్ మీన్స్ ఈ రెండింటితో పాటు అది H2N2 అంటే హైడ్రోజన్ నైట్రోజన్ రెండు ఉంటే దాన్ని మనము కోల్ గ్యాస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఆల్కేన్ యొక్క ఫార్ములా CnH2n+2 అనమాట. సో ఇప్పుడు N అంటే ఏంటంటే కార్బన్, ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనమాట. సో ది CH4 వి విల్ చెక్ వాట్ ఈజ్ ఇట్ అంటే ఆల్కైనా అని చూద్దాము. అంటే ఆల్కేన్ అంటే సంతృప్త హైడ్రోకార్బన్ అనమాట. సో N=1 సబ్స్టిట్యూట్ చేద్దాము. C=1 N=1 CnH2n+2 C=1 H ప్లేస్లో 2N అంటే 2 × 1 + 2 అప్పుడు C1H2 అంటే దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు CH4 అనేది వస్తుంది.